వెల్కమ్ టు హలో లేడీస్. ప్రస్తుతం మనం తాజ్ కృష్ణలో జరుగుతున్న ఆకృతి అనే ఎగ్జిబిషన్లో ఉన్నామండి. ఇక్కడ కనుక మనం చూస్తూ ఉంటే బోల్డ్ అన్ని డిజైనర్ స్టాల్స్ ఉంటాయండి. మరి ఇందులో కూడా మనకి ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో అది లెహంగాస్లో కానీ, శారీస్లో కానీ, డ్రెస్సెస్లో కానీ, అలాగే ఫ్యాషనబుల్ యాక్సెసరీస్ వీటన్నిటిలో కూడా లేటెస్ట్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా మనం ఈ ఎగ్జిబిషన్లో చూడొచ్చండి. మరి ఎగ్జిబిషన్ మనకి 17th and 18th of June మాత్రమే ఉంటుంది కాబట్టి ఎగ్జిబిషన్లో ఉన్న కలెక్షన్ ఏంటో చక్కచక్క వెళ్ళి చూసేద్దాం పదండి. సో ఇంట్లో ఆడపిల్లల్లో చిన్న పిల్లలు ఉంటే కనుక మమ్మీ ఎలా డ్రెస్అప్ అయిందో పిల్లలు కూడా అట్లనే డ్రెస్అప్ అవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదండి. ఇవి వచ్చేసి వాళ్ళకి లెహంగా మోడల్లోనే తీసుకోవచ్చు. అంటే చిన్నపిల్లలకి జనరల్గా బాడీ లంగాలు వేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా మనకి నార్మల్గా ఉండే లెహంగాస్లో కావాలి అంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారండి. లోపలంతా కూడా సాటిన్ బేస్ ఇచ్చేసారనమాట. ఇంకా బార్డర్స్ దగ్గరికి వస్తూ ఉంటే మనకి ఏంటంటే సీక్వెన్స్ బార్డర్ అనేది కొంచెం హెవీగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఏంటంటే మనకి మ్యాచింగ్గా బ్లౌజ్ లాగా ఎలా ఇచ్చారంటే కనుక టోటల్గా థ్రెడ్ వర్క్ తోటి మనకి తెలుస్తూ ఉంటుంది. మధ్యలో అక్కడక్కడ ఏంటంటే మనకి ఇలాంటి సిల్వర్ నక్షి వర్క్ కూడా ఇచ్చేసారనమాట. ఈ ప్యాటర్న్లో మనకి బ్లౌజ్ని కూడా డిజైన్ చేశారండి. ఇలా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఏంటంటే ఇందులోని ప్రత్యేకత ఏంటంటే మనకి బాడీ లంగాలో ఇవ్వకపోయినా కూడా కిందకు వచ్చేసరికి మనకి అటాచ్ చేసుకోవడానికి డోరీస్ కూడా ఇచ్చేసారండి. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం పిల్లల కోసం తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. వీటిలోని కొంచెం కొత్త కొత్త స్టైల్స్ చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అండి. ఇవైతే కనుక వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటాయి. మామూలుగా సీక్వెన్స్ అవి తీసుకుంటే కనుక వాళ్ళు గుచ్చుకుంటుందేమో అనే ఒక భయం కూడా ఉంటుంది కదా. అలా కాకుండా మనం ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నామంటే కనుక ఇదంతా కూడా క్లాత్లోనే ఎంబ్రాయిడర్డ్ కాబట్టి హెవీగా ఏమనిపించదండి. మనకి గ్రాండ్ లుక్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా దీనిలోనే మనకి ఏంటంటే పెద్దవాళ్ళకి ఎలా అయితే టాజిల్స్ వస్తూ ఉంటాయో అలాంటి టాజిల్స్నే ఈ లెహంగాస్ని కూడా మనకి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇంకా బ్లౌజ్ దగ్గరికి వస్తే కనుక రా సిల్క్ తీసుకున్నారండి. 2 different షేడ్స్లో తీసుకున్నారనమాట. ఒక పింక్ అండ్ దెన్ yellow కలర్లో తీసుకొని దానికే ఫ్యాన్సీ బార్డర్స్ అటాచ్ చేశారు. వీటిలో కూడా మనకి కుందన్స్ అలాగే స్టోన్స్ సీక్వెన్స్ అన్ని కలిపేసేసి మనకి బ్లౌజ్ని హైలైట్గా డిజైన్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుందండి. సో ఈ ప్యాటర్న్స్లో మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే మనకి బ్లౌజ్ అంతా కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్లోనే తీసుకున్నారు. కాకపోతే ప్యాటర్న్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి 3 different పట్టీలని ఇలా బార్డర్స్ లాగా ఇచ్చినట్టు మనం చూడొచ్చు. అలాగే వన్ సైడ్ అంతా కూడా షోల్డర్ మనకి వెల్వెట్ అనేది వచ్చేసిందండి. ఇంకా వెనకాల చూస్తూ ఉంటే కనుక మనకి రెగ్యులర్ బ్లౌజ్ లాగానే కనిపిస్తుంది. ఇంకా లెహంగా అంతా కూడా మనకి ఏంటంటే వెల్వెట్ తీసుకున్నారండి. బేస్ అంతా కూడా వెల్వెట్గా తీసుకొని దానికి ఏంటంటే ఫ్యాన్సీ బార్డర్స్ అనమాట. 3 different kinds of బార్డర్స్ని ఇందులో అటాచ్ చేసినట్టు చూడొచ్చు. ఒకటి వచ్చేసి మనకి కట్ వర్క్ బార్డర్, దానిలోనే థ్రెడ్ వర్క్ తోటి హైలైట్ చేశారు. అండ్ ఇందాక మనం చూసినట్టుగానే టోటల్గా ఏంటంటే స్టోన్ అండ్ కుందన్ వర్క్ తోటి మనకి కనిపించేలాగా ఈ ప్యాటర్న్స్లో ఇచ్చారనమాట. వీటికి కూడా మనకి సింపుల్గా ఉండే టాజిల్స్ని తీసుకున్నారండి. మరీ హెవీగా కాకుండా సింపుల్గా ఉండే టాజిల్స్ని ఇక్కడ తీసుకున్నట్టు మనం చూడొచ్చు అనమాట.